ట్రంప్ ఈజ్ ఎ డిమానిక్ ఫోర్స్ అన్నది మరెవరో కాదు, టక్కర్ కార్ల్సన్. రైట్ వింగ్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్ ట్రంప్ భక్తుడు. అంటే ట్రంప్ ఒక రాక్షస శక్తి, అతని అనుచరులు ఒక రక్కసి మూక. ఆ రక్కసి మూకలో ఈలాన్ మస్క్ ఒక ప్రముఖుడు, ముఖ్యుడు. ఆ పెస్కీ మాస్క్ తీయాలన్న ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో. నమస్తే, అదే మోహన్ మురళితో ఇది అమెరికానా. ఈరోజు తారీఖు నవంబర్ 30వ తారీఖు 2024 సంవత్సరం. స్వాగతం. మస్క్ ఒక పుస్కీ అని చెప్పి గత కొద్ది వారాలుగా, అంతకుముందే ఎప్పటి నుంచో అంటున్నాను, ఎందుకంటే రైమింగ్ కుదురుతుంది కాబట్టి. కానీ పుస్కీ అంటే ఏంటని గూగుల్ చేసి చూస్తే అదొక అడోరబుల్ కుక్కపిల్ల, అడోరబుల్ పపి. మస్క్కి అంత మంచి పేరు ఇవ్వటం అందుకని చెప్పి ఏది కుదురుతుంది అనుకుంటే, నేను మొదట్లో మస్క్ని ఎలా అప్రోచ్ అయ్యానో ఆ ఫీలింగ్కి సరైన న్యాయం చేసేది పెస్కీ మస్క్, అంటే ఇరిటబుల్ అండ్ అనాయింగ్ మస్క్. ప్రస్తుతం అతని గ్రేడ్ చాలా పెరిగిపోయింది. ఇరిటబుల్ అనాయింగ్ కాదు, చాలా డేంజరస్ లెవెల్కి ఎదిగిపోయాడు. రిచెస్ట్ మ్యానే కాదు, డేంజరస్ లెవెల్లో తారాస్థాయికి చేరిపోయాడు. ఒక రకంగా ఆలోచిస్తే ట్రంప్ తర్వాత ప్రపంచానికి ప్రమాదకరమైన వ్యక్తి వీడే, మస్క్. అందుకని అతని గురించి 2 వాక్యాలు చెప్పాలని. ఎక్కడ మొదలు పెడదామంటే, ట్రంప్ ఒక రాక్షసుడు. ట్రంపిజం అనేది ఒక రాక్షస శక్తి. సగం దేశం ప్రజలు ఈ రాక్షస శక్తి గుప్పెట్లో చిక్కుకున్నారు. వాళ్ళు గింజుకుని నన్నెట్టు అంటావా అని అనుకుంటారేమో. మీరు ట్రంప్ భక్తులైతే దయచేసి చివరి వరకు చూడండి. నేను ట్రంప్కి ఐ గేవ్ హిమ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ ఇన్ దిస్ వీడియో. ఈలాన్ మస్క్ ఈ రాజకీయ ప్రవేశం చేసింది, దాదాపు ప్రవేశం అంటే కొంచెం ఏలు పెట్టి కెలుకుతానే ఉన్నాడు, కానీ ఒకప్పుడు ఒబామాకి సపోర్టర్ అలా చేశాడు. కానీ మరీ ఇంతగా బహిర్గంగా బయటకు వచ్చేసి నేను పలానా ప్రెసిడెంట్కి ఒత్తాసు పలుకుతున్నాను, వెళ్ళి ప్రచారం చేస్తాను, $200 మిలియన్ ఇస్తానని చేసింది మొట్టమొదటిసారి. కానీ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ట్రంప్ వైపుకి మొగ్గు చూపుతూనే ఉన్నాడు. అంతకుముందు చరిత్ర అంతా ఒక్క 90 సెకండ్లో అలెక్స్ ఫాల్కోన్ అనే ఒక అతను ఈ ట్విట్టర్ కాదు, టిక్టాక్లో పెట్టిన వీడియో మొత్తం 90 సెకండ్స్లో క్లుప్తంగా చెప్పాడు. ఎందుకంటే అవన్నీ చెప్పడానికి సమయం ఉండదు. 1-2 విషయాలు మాత్రం నేను మస్క్ని అడ్మైర్ చేసే 1-2 విషయాలు కూడా చెప్తాను. ఆ తర్వాత ప్రస్తుతం అతన్ని వల్ల వస్తున్న ప్రమాదం ఏంటనే దాని గురించి కూడా చెప్తాను. Elon Musk is a weird loser, but is he a scam? Find out on my recurring segment. Is it a scam? Yep. He's been around Silicon Valley for a long time, first being fired as the CEO of Xbank and then being kicked out as the CEO of PayPal. But he's most known for founding Tesla. And by founding, I mean not founding, investing, kicking out the founders, and then later making a large settlement that allowed him to claim he was the founder. But his true passions are saying things out loud that aren't true and making predictions that don't happen. In 2011, he said we'd be to Mars in 10 years. Then in 2017, he said we'd be there by 2022. He's constantly claimed that we were moments away from full self-driving cars. He also said that by 2020, if you buy a Tesla, it will be able to work during the day without your help as a robo-taxi, going so far as to showing a completely fake app. In 2014, he promised that your car would be able to swap its battery within minutes so that he could get a bunch of government subsidies, numerous tunnel projects, and then ghosted all of the cities he was working with. The only tunnel he did build was in Las Vegas, which he said would be fully autonomous, but instead is just a guy in a car will drive you very slowly in traffic. He also later admitted that he made up the Hyperloop promise just to get California to stop working on high-speed rail. He promised that COVID would be over by April 2020, that Twitter would have 1 billion monthly users by 2023, that Starlink speeds would double by 2021, that solar tiles would be available at some point, and he personally promised to fix the Flint water crisis. But did he do that? Nope. And I know it's possible that he's not actually lying about all of these things. He's just a dumb person. So he's a fake founder who either lies about everything or doesn't understand any of the projects he's working on. But is he a scam? Yep. నేను ఇలాన్ మస్క్ని విపరీతంగా తీవ్రంగా ఖండించబోటానికి ముందు 2 విషయాల్లో అతన్ని అభినందించి ఆ తర్వాత నా కత్తి దోస్తాను, మెటఫోరికల్గా లేండి. మొదటిది స్పేస్ ఎక్స్. నాసా ఈరోజు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి
ఆస్ట్రోనాట్‌లని తీసుకురాగలుగుతోంది అంటే ఈ స్పేస్ ఎక్స్ వల్లే అది సాధ్యమవుతోంది. అంటే అంతకుముందు ఉన్న టెక్నాలజీ అంతా పాతబడిపోయింది. 2 స్పేస్ షటిల్స్ దారుణంగా పేలిపోయాయి. చంద్రమండలానికి వెళ్ళిన అమెరికా దేశమే ఆ టెక్నాలజీ ఇప్పుడు తిరిగి మళ్ళీ సృష్టించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బోయింగ్‌కి, స్పేస్ ఎక్స్‌కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఇస్తే చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఎన్నో ప్రయోగాలు చేసి యాక్చువల్‌గా 4 సార్లు విఫలమయ్యి ఐదోసారి తను దివాళా తీస్తాడు అనుకున్న సమయంలో ఆ స్పేస్ ఎక్స్ రాకెట్ సక్సెస్ అవటంతో ఈనాడు నాసా వాళ్ళ స్పేస్ నేను పూర్తి వివరాలు సరిగ్గా చెప్పట్లేదేమో కానీ బట్ ఆసుగా చెప్తున్నాను. బట్ యూ కెన్ గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ దట్. సో కుడోస్ టు ఇలాన్ మస్క్ అండ్ కుడోస్ టు స్పేస్ ఎక్స్. ఇంకొక విషయం ఇక్కడ, అది తను ఏ ప్రయోగాలు అయితే చేశాడో ఆ టెక్నాలజీ నాసా వాళ్ళదని చెప్తారు. అయినప్పటికీ నాసా అంత ఖర్చు పెట్టి ఆ ప్రయోగాలు చేయలేకపోయింది. తను సొంత డబ్బులతో ఖర్చు పెట్టి దివాళా తీసినా పర్లేదు అన్నంత మొండి ధైర్యంతో వెళ్ళి చేసి 4 సార్లు విఫలమై ఐదోసారి చేశాడు. సో ఫర్ దాట్ ఐ అప్రిషియేట్ హిమ్. రెండవది టెస్లా. ఈ టెస్లాకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ అనేది 1930s 40sలో కూడా ఉందండి. అది ఫేడ్ అయిపోయింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎప్పుడు దే నెవర్ రియలీ టుక్ ఆఫ్. ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగిన ఒకే ఒక్క వ్యక్తి, అది మార్కెటింగ్ జీనియస్సే. ఇప్పుడు టెస్లాకి మంచి బ్యాటరీ అని చెప్పి నేను విన్నాను. ఐ నెవర్ ఓన్డ్ ఏ ఎలక్ట్రిక్ వెహికల్, డెఫినెట్లీ నాట్ ఎ టెస్లా. ఐ విల్ నెవర్ ఓన్ ఎ టెస్లా. అదంతా పక్కన పెట్టి, కానీ మీరు ఆలోచిస్తే మొదట ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో వాళ్ళ బాగా హై ఇన్కమ్ ఫ్యామిలీస్కి 3వ కారులో లాగా మొదలైన ఈ టెస్లా ఇప్పుడు ఆర్డినరీ సెడాన్గా అందరూ ప్రతి సిటీస్లోనూ కొనే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఇలాన్ మస్క్. ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్ చేశాడు. సో హీ ఇల్ ట్రీటెడ్ లేబర్ అవన్నీ పక్కన పెట్టండి. ఐ మీన్ హీ హ్యాస్ ఇష్యూస్ విత్ ఇట్, బట్ స్టిల్ ఒక మార్కెటింగ్ జీనియస్గా దాన్ని తీసుకురాగలిగాడు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, ఒబామా అడ్మినిస్ట్రేషన్ తనకి ఇచ్చిన సబ్సిడీస్ను బాగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్సిడీస్ వల్లే టెస్లా నిలబడగలిగింది ఈరోజు. అందుకే వాటిని ఎత్తేయాలంటున్నాడు. ఎందుకంటే తనకి కాంపిటీషన్ అనేది ఆ సబ్సిడీలు ఉంటే తప్ప తనతో కాంపిటేటివ్గా ఉండదు. తనకు ఇప్పుడు ఆ సబ్సిడీలు అంత అవసరం లేదు, వాడుకోగలడు. కానీ తన కాంపిటీషన్ని అణగదొక్కేయాలంటే ఆ సబ్సిడీలు తీసేయాలి. అందుకనే అది ఒక పాలసీగా నెడుతున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఇన్కమింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. అది ఒక్కటి పక్కన పెట్టండి. మీరు అడ్మినిస్ట్రేషన్తో అవినాభావ సంబంధాలు ఉన్నా లేకున్నా కానీ మీరు బిజినెస్లో ఉంటే అలాంటి పథకాలే చేస్తారు. మన కాంపిటీటర్ని ఎలా డిసడ్వాంటేజ్ చేయాలి, మనం ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇలాంటి పథకాలు అందరూ వేస్తారు. అందుకని ఆ విషయంలో నేను ఇలాన్ మస్క్ని తప్పు పట్టనండి. తనకు బిజినెస్కి సంబంధించింది మంచి నిర్ణయాలు తీసుకున్నాడు అనుకో, అది తనకు బిజినెస్కి లాభించే నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ దాట్. కానీ ఈ ఇలాన్ మస్క్ ఏలు పెట్టని విషయం లేదు, మాట్లాడని అంశం లేదు. నోరు మూసి కూర్చోవచ్చు కదా, అన్నీ నాకు తెలుసు అనుకోండి మాట్లాడితే ఎట్లా? ఉదాహరణకి హైపర్ లూప్ అని ఒకటి ఉంది. దాని గురించి నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియోనే చేయగలను. అలాగే బోరింగ్ ప్రాజెక్టు, థాయ్ కేవ్ రెస్క్యూ, దాని గురించి చేసిన అతని ప్రేలాపనలు, ప్రొగ్నాస్టికేషన్స్ ఆన్ కోవిడ్, అన్నిటికంటే ముఖ్యంగా ఇతగాడి రాజకీయ నోటిదురుసు, పొలిటికల్ రెటరిక్, దాని గురించి నాకు కంపనం అవుతుంది. ఇంతకుముందు చేసిన ఈ భాగంలో వీటన్నిటి గురించి కొంచెం మాట్లాడాను. నిడివి పెరిగిపోతుందని చెప్పి కట్ చేశాను. మరొక వీడియోలో అవసరం ఉంటే, అవకాశం వస్తే మళ్ళీ చేస్తాను దాని గురించి. మస్క్కి ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ మీద యావ అంటే ఒక రకమైన అబ్సెషన్ ఉందండి.
1999లో ఎక్స్.కామ్ అనే ఒక బ్యాంక్‌ని స్థాపించాడు. దాన్ని 2000 సంవత్సరంలో పేపాల్ పేరెంట్ సంస్థతో మెర్జ్ చేసి 2001లో ఆ ఉభయ సంస్థలను పేపాల్‌గా మార్చారు. ఆ పేపాల్ ఆ కంపెనీని పేరు ఎక్స్.కామ్‌గా మార్చేద్దాము అంటే ఒప్పుకోలేదు పీటర్ థీల్ లాంటి మిగతా ఇన్వెస్టర్స్ అప్పట్లో. అంతేకాకుండా అతన్ని సీఈఓ పదవి నుంచి ఉద్వాసన కూడా ఇచ్చేశారు ఈ ప్రయత్నాలు చేసినందుకు. 2002లో స్పేస్ ఎక్స్ స్థాపించాడు. గమనిస్తున్నారా? అతనికి ఉన్న అబ్సెషన్ ఎక్స్‌తో బ్లూ కలర్‌లో మార్చేశాను వాటిని. 2004లో మస్క్‌కి తన మొదటి భార్యతో మొట్టమొదటి సంతానం జేవియర్ అనే కొడుకు పుట్టాడు. ఇది చాలా కీలకమైన ఘట్టం అతని జీవితంలోనూ. ఇప్పటికి మన జీవితంలో కూడానేమో ఇది మానసిక శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. మస్క్ ఈ రకంగా మారడానికి ఆ కుమారుడే కారణం, ఆనాడు పుట్టిన కుమారుడే కారణం అంటారు. దాని గురించి మున్ముందు ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఆ సెంటిమెంట్ మీదనో ఎందుకనో ఎక్స్‌ని మళ్ళీ 2017లో పేపాల్ దగ్గర నుంచి కొనేశాడు మస్క్. ఇది ఇటీవలే జరిగింది కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటుంది. 2022లో మస్క్ ట్విట్టర్‌ని $44 బిలియన్ కొనేశాడు. తనే సోల్ ఓనర్‌గా కొన్నాడు. ఎందుకు కొన్నాడు? ఎందుకు అంత డబ్బులు దాని మీద పెట్టాడు? అని చెప్పి అందరూ తలకాయల పగలగొట్టుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అందరికీ. వృత్తం పూర్తయిందండి. 2023లో ట్విట్టర్‌ని ఎక్స్.కామ్‌గా మార్చివేసేశాడు. అలా ఎందుకు చేశాడు అన్నదానికి ఊహాగానాలైతే ఉన్నాయి గానీ, పూర్తిగా తనంతట తానైతే ఎప్పుడూ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లు నేను చూడలేదు. ఒకవేళ చేశాడేమో నేను మిస్ అయ్యాను. ఇక్కడ మరొక గుళిక. టెస్లా కార్ మోడల్స్‌ని తను ఆర్డర్ చేసిన విధానం చూడండి. 2009లో మోడల్ ఎస్ విడుదల చేశాడు. 2015లో మోడల్ 3, మళ్ళీ 2015లో మోడల్ ఎక్స్, 2019లో మోడల్ వై. రీడ్ S3XY. ఈని తిరగరాస్తే 3 అవుతుంది. అదే సెక్సీ. ఎందుకిలా? గో ఫిగర్. మస్క్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడుందంటే, నేను పెస్కీ అని మొదలుపెట్టినప్పటికీ అగైన్ హీ ఎలివేటెడ్ హిమ్సెల్ఫ్ టు ఏ డేంజరస్ లెవెల్. అతని చేతిలో ఉన్న ఒక ఆయుధం ఏంటంటే ట్విట్టర్. ఈ ట్విట్టర్ మూలంగా తను చేసే దుష్ప్రచారానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. గత 3 సంవత్సరాలుగానే ఇలాగే చేశాడు. ఈ ఎన్నికల ముందు మీరు న్యూయార్క్ టైమ్స్ అలాంటి వాటిలో మళ్ళీ ఇదొకటి దే పాయిజన్ ది వెల్. న్యూయార్క్ టైమ్స్‌లో అంటే న్యూయార్క్ టైమ్స్ లిబరల్ బ్లా 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 అంటారు. సో దే ఆర్ స్టిల్ న్యూస్ పేపర్స్. దే ట్రై టు డూ సమ్ వెయిటింగ్ బిఫోర్ దే పబ్లిష్ సంథింగ్. ఫాక్స్ న్యూస్ లాంటిది కాదు, న్యూస్ మ్యాక్స్ లాంటిది కాదు. వాళ్ళకి పీఠ భాగంలో నుంచి ఏదో తీసినట్టు తీసి చెప్పడం, అది వార్తలని చెప్పడం కాదు. సో ఐ డు నాట్ లైక్ న్యూయార్క్ టైమ్స్ ఆల్సో ఫర్ డిఫరెంట్ రీజన్స్. అది పక్కన పెడదాం. బట్ ఇదేమైందంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా 2024లో ట్విట్టర్‌లో మిగతా మెసేజ్‌లన్నీ సప్రెస్ చేస్తూ థ్రాట్లింగ్ అంటారు. సప్రెస్ చేస్తూ ఈ ట్రంప్ మెసేజ్‌ని ఎలివేట్ చేశాడు. మరొకసారి ట్రంపిజం అనే రాక్షస శక్తికి ఆయుధం దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం ఎన్నో రకాలుగా ప్రజల్లోకి విస్తరిస్తుంది. అది రైట్ వింగ్ మీడియా కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, ట్రూత్ సోషల్ కావచ్చు, లేకపోతే మీరు మీ బంధుమిత్రులతో మాట్లాడుకున్నది కానీ ఎక్కడో ఈ దుష్ప్రచారపు అలలు పుడుతున్నాయి. అలా ప్రజల దగ్గరికి చేరేసరికి ఉప్పెనలాగా వస్తున్నాయన్నమాట. అందరికీ అంత ముఖ్యంగా అంత సమయం ఉండదు. సమయం ఉన్నా ఆలోచించే శక్తి అందరికీ ఉంటుందని నేను అనుకోను. ఈ దుష్ప్రచారపు వలలో పడ్డ వారికి తెలుపు నలుపుగాను, గాడిద గుర్రంలాగాను కనిపిస్తూ ఉంటుంది. అలా దుష్ప్రచారం చేస్తున్న ప్రముఖుల్లో ఇలాన్ మస్క్ ఒకడు. అతని ట్విట్టర్ ఒకటి.
సో, నేను వీలైనంత వరకి ఆ దుష్ప్రచారానికి సంబంధించింది ఫోకస్ చేస్తాను. ఈ వీడియోలో మెయిన్ ఫోకస్ ఏమిటంటే మిస్‌ఇన్ఫర్మేషన్ అండి. ఇలాన్ మస్క్‌కి సంబంధించి అతను చేస్తున్న దుష్ప్రచారము, లేకపోతే అతను, ట్రంప్ ఇప్పుడిద్దరూ దొందే అయ్యారు గదా! సో, ఆ మిస్‌ఇన్ఫర్మేషన్‌కి సంబంధించింది. అందులో ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన మిస్‌ఇన్ఫర్మేషన్ ఫోకస్ అన్నమాట. అందుకని ముందు మీకొక క్విజ్ ఇస్తున్నాను. ఇది ఏంటంటే మిమ్మల్ని ఆ ఆలోచనా విధానంలోకి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశ్యంతో ఈ క్విజ్ ఇస్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఒక క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేస్తే ఆ క్విజ్‌లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఒకటే ప్రశ్న, కాకపోతే 6 సబ్ పార్ట్స్‌లో ఉంటాయి. ఎంతమంది అమెరికన్స్ అంటే ఎంత శాతం అమెరికన్స్ ట్రాన్స్‌జెండర్ అయ్యుంటారు అని మీరు అనుకుంటున్నారు? 0 నుంచి 100% వరకు ఏ నంబర్ అయినా మీరు ఎంటర్ చేయొచ్చు. ఎంత శాతం అమెరికన్స్ ముస్లిం అయ్యుంటారు, అలాగే జూయిష్ అయ్యుంటారు, బ్లాక్, లేకపోతే ఎంత శాతం న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నారు, ఎంత శాతం అమెరికాలో గే అండ్ లెస్బియన్ అయ్యి ఉంటారు అన్న దాని మీద ఈ సర్వే తీసుకోండి. నేను దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియో చివరిలో చెప్తాను మీకు. ఎందుకు దీని మీద ఫోకస్ వచ్చిందో మీకు అప్పటికి బాగా అర్థమవుతుంది. ఇమిగ్రేషన్‌కి సంబంధించి ఈలాన్ మస్క్ ఇలా అన్నాడు. We don't. This does not say that. I mean, I'm a big believer in immigration, but to have unvetted immigration at large scale is a recipe for disaster. So I'm in favor of greatly expediting legal immigration, but having a secure southern border, so there's some vetting of who comes into the United States. I think this is just sensible. అన్నా చాలా మంచిగా చెప్పినావు అన్న. అందరూ ఈ లీగల్ ఇమిగ్రేషనే తిన్నగా ఉండాలనా, అట్లనే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అందరూ బంద్ చేయాలనా అన్నారు. బాగానే ఉంది, సమజ్గా అయింది నాకు. కానీ అదంతా డెమోక్రాట్లే గుడిసేటోళ్ళు, వాళ్ళే అందరినీ తోలుకొచ్చేస్తున్నారు దేశంలోకి అనేది మాత్రం అది జరగలేదు. దాన్ని అడ్డుకున్నది రిపబ్లికన్స్. చేతులు కట్టేసి ఏం చేయకుండా ఎందుకు కూర్చున్నావు అంటే ఇట్లాగుంటుంది. బైడెన్ క్లియర్గా చెప్పాడు ఇక్కడ, చూడండి ఏం జరిగిందో. I've come here today to do what the Republicans in Congress refuse to do. Take the necessary steps to secure our border. 4 months ago, after weeks of intense negotiation between my staff and Democrats and Republicans, we came to a clear bipartisan deal. It was the strongest border security agreement in decades. But then Republicans in Congress, not all, but walked away from it. Why? Because Donald Trump told them to. He told the Republicans, it has been published widely by many of you, that he didn't want to fix the issue. He wanted to use it to attack me. That's what he wanted to do. It was a cynical and an extremely cynical political move, and a complete disservice to the American people who are looking for us to not to weaponize the border, but to fix it. ఆ మాటలు చెప్పినప్పుడు మస్క్ యొక్క సిన్సియారిటీని నేను ప్రశ్నించటం లేదు, అతని నిజాయితీని నేను ప్రశ్నించడం లేదు. అతనే కాదు, ఎవరిని అడిగినా కానీ అన్గార్డెడ్ మూమెంట్లో అందరూ ఇదే చెప్తారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని నిలిపివేయాలి, లీగల్ ఇమిగ్రేషన్ని సులువు చేయాలి, పటిష్టం చేయాలి అని అందరూ చెప్తారు. అదే మాట రిపబ్లికన్స్ చెప్తారు, డెమోక్రాట్స్ చెప్తారు. కానీ రాజకీయ లబ్ధి విషయం వచ్చేసరికి ఎవరికి ఏది మంచిదే అని చూస్తారు. నేను అనుకునేది ఏ నిజాయితీతో అయితే మస్క్ చెప్పాడని అనుకుంటున్నానో అదే నిజాయితీతో బైడెన్ కూడా చెప్పాడు. కానీ ఆ చిత్తశుద్ధి, ఆ నిజాయితీ ట్రంప్ గాడికి లేదు. ఇది రాజకీయ లబ్ధి కోసం ఆ బిల్లును నిలిపివేసి ఆ తప్పుని డెమోక్రాట్స్ మీద నెట్టేసి ఎలక్షన్లలో డెమోక్రాట్స్ అంతా పొలవమని ఇమిగ్రెంట్స్ని దేశంలోకి తీసుకొస్తున్నారని చెప్పేసి బాగానే సక్సెస్ అయ్యారు. సో ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ పాలిటిక్స్ ఈజ్. అదే రాజకీయం అంటే. మేబీ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఇక్కడ చేతగానితనం డెమోక్రాట్స్ది. ఏది ఆ బిల్లు నిజాయితీగా పాస్ చేయలేకపోవడం
అదొకటి. వాళ్ళకి చేతనైంది చేశారు. సో, అక్కడ నేను వాళ్ళని తప్పు పట్టను. కానీ రాజకీయ ఎత్తుగడ దాన్ని తిరగగొట్టలేకపోవడం డెమోక్రాట్స్‌ది తప్పు. కానీ ఇక్కడ మళ్ళీ డీవియేట్ అవుతున్నాను సబ్జెక్ట్‌లో. మస్క్ విషయానికి వద్దాం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపేయాలనే కదా అన్నాడు. మీకు ఎంతమందికి తెలుసో వాడు ఒక టైంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇక్కడ ఈ అమెరికా దేశంలో అనేది. మీరే చూడండి. మస్క్ అమెరికాకు నాలాగానే F1 వీసా మీద వచ్చాడు మిడ్ 90స్‌లో ఎప్పుడో. అక్కడి నుంచి సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ చాలా విన్యాసాలు చేశాడు. చాలా కాంట్రోవర్షియల్ మాటలు మాట్లాడాడు, పథకాలు వేశాడు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. నాట్ అంటిల్ హీ బికేమ్ ఏ పాలిటీషియన్ he was not this controversial. What he was controversial quite a bit. కానీ పాలిటీషియన్ అయిన తర్వాత చాలా ఎక్కువగా కాంట్రవర్షియల్ అయ్యాడు. తనకి వన్ ఆఫ్ ద బీటప్ హార్సెస్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి. టర్న్స్ అవుట్ హిస్ బ్రదర్ కింబల్ మస్క్ అడ్మిటెడ్ ఆన్ కెమెరా ఒకసారి వాళ్ళు ఒకప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని. దాన్ని కొంచెం వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు. మీరే చూడండి. When they did fund us, they realized that we were illegal immigrants. Well, I mean, Yes, we were. I'd say it's a gray area. Yeah, yes, we were. We were illegal immigrants. We were sleeping in the office. We didn't have a car. We had one car with. నేను ఈ దేశానికి లీగల్ ఇమిగ్రెంట్ అండి. అదృష్టవశాత్తు ఒక్క క్షణం కూడా నేను ఇల్లీగల్ స్టేటస్కి వెళ్ళలేదు. అది చాలా మంది ఉన్నారు భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు అలాగా. కానీ హీ వాజ్ ఇల్లీగల్ ఫర్ సమ్ టైమ్ బికాజ్ హీ వాజ్ డూయింగ్ థింగ్స్ దట్ హీ షుడ్ నాట్ బి డూయింగ్. అది ఇల్లీగలే. దేశం సరిహద్దులు చట్టవిరుద్ధంగా దాటడం కూడా ఇల్లీగలే. So because we want to deport all illegal immigrants at any point in time, those who are here illegally, we want to deport them. Let's deport Elon Musk back to South Africa where he came from. అమెరికాలో ఎన్నికలు ముగిసిపోయి దాదాపు 3.5 వారాలు అయిపోయింది కదా. ఈ 3.5 వారాల్లో పోస్ట్ మార్టం చేస్తే ఫస్ట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇమిగ్రేషన్, ఇన్ఫ్లేషన్, ఇండియన్ హెరిటేజ్, కమలా హ్యారిస్ యొక్క ఇండియన్ హెరిటేజ్, ఈ 3 కారణాల వల్ల ట్రంప్ గెలిచాడు అనుకున్నారు. కానీ తరచి చూస్తే అర్థమైంది ఏంటంటే అందరికీ ట్రాన్స్జెండర్ ఇష్యూ అన్నిటికంటే పెద్ద ఇష్యూ అయింది ఈ ఎన్నికలలో. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది అని చెప్పేసి అర్థమవుతా ఉంది. సో అందుకని ఈ వీడియో బై ద బై నేను ఆ ఇమిగ్రేషన్ గురించిన మస్క్ చేసిన దాన్ని హైలైట్ చేసింది ఎందుకంటే అతడి యొక్క హిపోక్రసీని హైలైట్ చేయడం కోసం చేశాను. కానీ మెయిన్ ఫోకస్ ఈ వీడియోకి సంబంధించింది ట్రాన్స్జెండర్ ఇష్యూ, ట్రాన్స్ఫోబియా. దానికి మస్క్కి ట్రంప్కి ఉన్న సంబంధం, ఈ ఎలక్షన్లో ఏం జరిగింది అన్న విషయం మీద ఫోకస్. ట్రాన్స్జెండర్ ఇష్యూ వచ్చేసరికి చాలా పర్సనల్ అండి మస్క్కి. తను ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు కూతురు వివియన్ గురించి ఇలా చెప్పాడు. So my son Xavier is dead, killed by the woke mind virus. Imagine that. My son is dead, killed by woke mind virus అని తనకి బ్రతికి ఉన్న కూతురు గురించి మాట్లాడుతున్నాడు ఒక తండ్రి. ఇట్ మస్ట్ బి వెరీ హార్డ్ ఫర్ హిమ్, నేను కాదన్ను ఇక్కడ. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ సెట్ ఆఫ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్, కాదన్ను. ఇక్కడ ఒక విషయం, వోక్ మైండ్ వైరస్ అనే ఫ్రేజ్ తను ఎక్కువగా వాడుతుంటాడు. తనే కాయిన్ చేశాడో లేదో తెలియదు కానీ అది మాత్రం చాలా వర్నాకులర్లకి, పాపులర్ వర్నాకులర్కి బాగా వెళ్ళిపోయింది. అదే విషయం నేను కొన్ని తెలుగు వీడియోల్లో చూశాను. అంటే ఈలాన్ మస్క్కి బాగా కొట్టే వాళ్ళు కొంతమంది వీడియోలు పెట్టారు. సంహౌ నేను దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అవి వచ్చాయి. సో వాటి గురించి ఎంత కవర్ చేయాలో ఇక్కడ తెలియదు కానీ ఆ వోక్ మైండ్ వైరస్ అనేది ఇట్స్ ఎ ఫ్రేజ్ హీ popularized it.
to his 200 million followers. దానికి రెస్పాన్స్గా హిస్ సన్ జేవియర్, నౌ డాటర్ వివియన్, ఇది పోస్ట్ చేసింది. It is Vivian Jenna Wilson. I'm just going to come on here and say that I'm doing well. I'm doing fine, actually. And I am formulating a response and whatnot. It's being worked on. It's being worked on. Just hold your goddamn horses for 5 more seconds, okay? I promise it's getting worked on. అలా సమాధానం చెప్పబోతున్నాను, పనిచేస్తున్నాను దాని మీద అని చెప్పిన వీడియోలో చెప్పిన తర్వాత చాలా లెంగ్దీ థ్రెడ్ ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేసింది వివియన్. వెరీ టచీ థ్రెడ్ అండి. అదంతా ఇక్కడ పెట్టట్లేదు, వీలైతే వెళ్ళి చూడండి. ఇట్స్ వెరీ టచీ థింగ్. ఎన్నికల మర్నాడు నవంబర్ 6వ తారీఖున వివియన్ ఇలా పోస్ట్ చేసింది. దీని గురించి కొంచెం ఆలోచించాను. నిన్న నాకు నిర్ధారణ అయింది, నాకు ఈ దేశంలో, అమెరికా దేశంలో భవిష్యత్తు లేదు. ఈవెన్ ఇఫ్ హీఈస్ ఇన్ ఆఫీస్ ఫర్ 4 years, అంటే ట్రంప్ తను యాంటీ ట్రాన్స్ రెగ్యులేషన్స్ మ్యాజికల్గా పాస్ చేయనప్పటికీ ఇతన్ని కావాలని ఓటు చేసిన ప్రజలైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అన్న ఉద్దేశంతో తను పోస్ట్ చేసింది. ఇట్స్ టచింగ్ అండి. ఈలాన్ మస్క్ వ్యక్తిగత సమస్యల దగ్గర నుంచి నేషనల్ కాన్వర్జేషన్కి వద్దామండి. ఇష్యూ మాత్రం అదే, ట్రాన్స్జెండర్. ఈ వీడియోకి బిగినింగ్లో మిమ్మల్ని ఒక క్విజ్ అంటే పోల్ తీసుకోమన్నాను. ఆ పోల్ యాక్చువల్గా నిర్వహించారు యూగా వాళ్ళు దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో. అమెరికన్స్ని అడిగారు, మీ ఉద్దేశంలో ఎంతమంది ఈ గ్రూప్లో ఉన్నారు అని. ఈ గ్రూప్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఎంతమంది అంటే ఎంత శాతం ప్రజలు అమెరికన్స్ ఈ గ్రూప్లో ఉంటారు అనుకుంటున్నారు అనేది. ట్రాన్స్జెండర్, ముస్లిం, జూయిష్, బ్లాక్, అలాగే న్యూయార్క్ సిటీలో ఉండేవాళ్ళు, అలాగే గే అండ్ లెస్బియన్ పాపులేషన్. 0 నుంచి 100% మీరు ఎంత అనుకుంటున్నారు చెప్పండి అని. క్విజ్ కానీ మీరు తీసుకుంటే ధన్యవాదాలు. ఇందులో ఈ సర్వేలో తేలింది ఏంటంటే, అమెరికన్స్ సగటు అమెరికన్ అంటే ఇప్పుడు ఒకడు 30 అన్నాడు అనుకోండి, రెండో వాడు 20 అన్నాడు అనుకోండి, ఇద్దరు పోల్ తీసుకున్నారు, 30-20కి యావరేజ్ 25. సో 25% ట్రాన్స్జెండర్ అని వీళ్ళు అనుకుంటున్నారు. అది అలా వచ్చినాయి ఈ నెంబర్స్. ఈ 21% అనేది ట్రాన్స్జెండర్లో యాక్చువల్గా నిజానికి ఓన్లీ 1%. నేను స్టాటిస్టిక్స్ చూశాను, లెస్ దాన్ 1% ట్రాన్స్జెండర్. కాకపోతే అక్కడ ఉన్నది ఎంతమంది అని కాదన్నా, మనం అనుకున్నది ఎంతమంది అన్నది ఆలోచించాలి. అంటే ఉన్నది లెస్ దెన్ 1% అయినప్పటికీ అనుకున్నది 21% అంటే వాళ్ళ నుంచి వచ్చే ప్రమాదం కూడా 21% మంది నుంచి వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కదా 1% కంటే. సో ఆ భయంతోనే ఓటేస్తారు. ఫియర్ ఈజ్ వాట్ డ్రైవ్స్ పీపుల్ టు పోల్స్, నాట్ హోప్. ఒబామా ఏదో హోప్ అని చెప్పి వచ్చాడు, కానీ అది అబరేషన్ అనుకోవాలి. దట్ ఈజ్ నాట్ నెసెసర్లీ ద నార్మ్. ఈ ఫియర్ వల్లనే ఈ ట్రాన్స్జెండర్ ఫియర్ ఎలాంటి ఫియర్ క్రియేట్ చేశారు రిపబ్లికన్ వాళ్ళు. మీ మగపిల్లడు స్కూల్కి వెళతాడు, తిరిగి వచ్చేసరికి ఆడపిల్లగా మారిపోతాడు. ఎందుకంటే స్కూల్ నర్స్ అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద పెట్టేసి సెక్స్ మార్పిడి చేసేసి మీకు ఇంటికి పంపించేస్తారు. అట్లా ఇలా నో, I'm not exaggerating. This is how they projected it and people fell for it. ఇంకొకటి, మీరు తిరిగి వచ్చేటప్పుడు మీకు అక్కడ స్టార్ బక్స్ లాగా ఒక సెక్స్ మార్పిడి కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మార్పించేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అలాగే లేకపోతే సెక్స్ మార్పిడి చేసుకున్న మగపిల్లడు ఆడపిల్లల స్పోర్ట్స్లో ఉండి వాళ్ళను ఓడించేసి అన్ని పథకాలు వాడే గెలుచుకుంటాడు. ఇలాంటి భయాలు క్రియేట్ చేశారండి. కానీ ఒక్క వెధవ, అంటే ఈ భయానికి పడ్డ వెధవ ఎవడు నిజమైన భయం ఏదో ఆలోచించలేదు. మీకు ఒక ఆడపిల్ల ఉంటే ఆవిడని రేప్ there is a very high probability that she will be raped and will be carrying the child of the rapist, and then she will be denied abortion.
దాని ప్రాబబిలిటీ ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఉంది ఒక ట్రాన్స్జెండర్ వల్ల మీకు వచ్చే ప్రమాదం కంటే. అయినప్పటికీ సో ఈ పర్సెప్షన్ అనేది ఉంది చూసారా, 21% మంది ట్రాన్స్జెండర్ పీపుల్ ఉన్నారని అనుకున్నవారు ఆ భయంతోనే ఓటు వేస్తారు. ఎక్కువ మంది అవసరం లేదు. సరే, ఏం జరిగిందో చూద్దాం, ఎన్నికల్లో ఏం జరిగిందన్నది. బిఫోర్ ఐ గెట్ టు దాట్, ఇక్కడ చూడండి పర్సెప్షన్కి రియాలిటీకి ఎంత గ్యాప్ ఉందో. 27% మంది ముస్లింలు ఉన్నారు అనుకుంటున్నారు అమెరికాలో, ఉన్నది 1%. జూయిష్ 2%, కానీ 30% ఉన్నారు అనుకుంటున్నారు. బ్లాక్ 41% అనుకున్నారు, యాక్చువల్గా 12%. దిస్ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ పోల్. దిస్ ఈజ్ హౌ అవుట్ ఆఫ్ టచ్ అమెరికన్స్ ఆర్ అని చెప్పే పోల్ అన్నమాట. ఇక్కడ ఈ విషయానికి అంటే ఈ యూగవ్ పోల్కి ఈలాన్ మస్క్కి సంబంధం ఏమిటి అని మీరు అడగొచ్చు. ఉంది, చెప్తాను. ప్రతి ఎన్నికల్లో 1-2 అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి. అంటే దే ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఉదాహరణకి 1988లో జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ విల్లీ హార్టన్ యాడ్ అని ఒకటి విడుదల చేశాడు. విల్లీ హార్టన్ అనే అతను ఒక బ్లాక్ ప్రిజనర్. అతను హీ వాజ్ ఆన్ ఫర్లో ఇన్ మసాచ్యూసెట్స్. అప్పుడు గవర్నర్ డుకాకిస్ జార్జ్ డబ్ల్యూ బుష్కి ప్రత్యర్థి. అప్పుడు గవర్నర్ డుకాకిస్ ఈజ్ మసాచ్యూసెట్స్ గవర్నర్. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు ఈ ఫర్లో ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది మసాచ్యూసెట్స్లో. వాళ్ళు విడుదల చేసిన తర్వాత వేరే రాష్ట్రాలకు వెళ్ళవచ్చు ఆ ఫర్లోలో ఉన్నప్పుడు. అది అతని పాలసీ కాదు, అంతకు ముందున్న రిపబ్లికన్ గవర్నర్ల పాలసీ. గవర్నర్ డుకాకిస్ హయాంలో ఇది జరిగింది. విల్లీ హార్టన్ అనే అతను విడుదలయ్యాడు ఫర్లోలో. వచ్చి మేరీలాండ్లో వచ్చి ఇతను నల్లతను ఒక తెల్ల అమ్మాయిని రేప్ చేసి ఆవిడ కంపానియన్ని స్టాబ్ చేశాడు. అతను చనిపోయాడో లేదో నాకు గుర్తులేదు, కానీ స్టాబ్ అయితే చేశాడు. సో అది ఆ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని యాడ్ చేశాడు. ఇప్పుడు గవర్నర్ డుకాకిస్ కానీ ప్రెసిడెంట్ అయితే అమెరికాలో ఉన్న ఫెడరల్ జైల్స్ అన్నిట్లోనూ నల్లవాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు వచ్చి మీ తెల్ల ఆడపడుచులను రేప్ చేసి తెల్లవాళ్ళని పొడి చేసి చంపేస్తారు అని చెప్పి దాని వెనకాల ఉన్న రేషియల్ అండర్ టోన్స్, అది వన్ ఆఫ్ ద మోస్ట్ రేసిస్ట్ యాడ్గా చెప్తారు అది, కానీ వెరీ ఎఫెక్టివ్. ఆ ఎన్నికలలో జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, బై ద వే ఐ లైక్ హిమ్. నేను మొట్టమొదటిసారిగా అమెరికాకు వచ్చినప్పుడు ఆయనే ప్రెసిడెంట్. సో ఐ థింక్ హీఈస్ ఎ వెరీ డీసెంట్ మ్యాన్. ఐ లైక్ హిమ్. బట్ రాజకీయాలు ఎత్తుగడలు ఎన్నికల కోసం చేయాల్సింది చేశాడు. ఈ విషయంలో నేను ట్రంప్ని తప్పు పట్టను. దట్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్, బట్ ఐల్ గెట్ టు ద పాయింట్. అలాగే ట్రంప్ చేసిన ఒక యాడ్ ఈ ఎన్నికలలో విపరీతమైన డిఫరెన్స్. ఐ మీన్ దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ యాడ్, మేబీ ఆల్మోస్ట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ దట్ విల్లీ హార్టన్ యాడ్ అంటారు. అది మీరే చూడండి. ముందుగా విల్లీ హార్టన్ యాడ్, ఆ తర్వాత ట్రంప్ యాడ్. Dukakis on crime. Bush supports the death penalty for first-degree murderers. Dukakis not only opposes the death penalty, he allowed first-degree murderers to have weekend passes from prison. One was Willie Horton, who murdered a boy in a robbery, stabbing him 19 times. Despite a life sentence, Horton received 10 weekend passes from prison. Horton fled, kidnapped a young couple, stabbing the man and repeatedly raping his girlfriend. Weekend prison passes. Dukakis on crime. ఆ విల్లీ హార్టన్ యాడ్ అనేది ఎంత ఎఫెక్టివ్ అంటే జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ డుకాకిస్ మీద 7 percentage pointsతో గెలిచాడు. సాధారణంగా అమెరికాలో ఎన్నికలన్నీ 2 మహా అయితే 3 percentage points కంటే ఎక్కువ ఉండదు తేడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అలాంటిది 7 percentage points అంటే ఆలోచించండి. సో వన్ యాడ్, జస్ట్ దట్ వన్ యాడ్ మేడ్ దట్ హ్యూజ్ డిఫరెన్స్. అక్కడ విషయం ఏంటంటే Dukakis, he just merely implemented a policy that he inherited from his predecessor, Republican governor. It doesn't matter.
బట్ దట్ హ్యాపెండ్. ఆ ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్. ఇప్పుడు ద మోస్ట్ ఎఫెక్టివ్ యాడ్ ఆఫ్ ద 2024 ఎలక్షన్ అది ట్రంప్ క్యాంపెయిన్ వాళ్ళు చేసింది. ఇందాక చెప్పాను కదా, ఫుట్బాల్లోనూ ఆ ఫుట్బాల్ గేమ్స్లోనూ అట్లా చాలా టార్గెటెడ్ రీచ్ చేశారు. ఇది చాలా ఎఫెక్టివ్ యాడ్ కింద అనలిస్ట్ చెప్తున్నారు. చూడండి. Kamala supports taxpayer-funded sex changes for prisoners. Surgery. For prisoners. For prisoners. Every transgender inmate in the prison system would have access. It's hard to believe, but it's true. Even the liberal media was shocked Kamala supports taxpayer-funded sex changes for prisoners and illegal aliens. Every transgender inmate would have access. Kamala's for they, them. President Trump is for you. I'm Donald J. Trump, and I approve this message. Kamala is for they, them. President Trump is for you. ఇది ముగింపు వాక్యాలు అడ్వర్టైజ్మెంట్లో. ఇక్కడ దే దెమ్ అనేది అపరెంట్ రెఫరెన్స్ టు ట్రాన్స్జెండర్ పీపుల్ అండి. దే లైక్ టు కాల్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ ప్రొనౌన్ రెఫరెన్స్. అక్కడ ఇది ఎందుకు ఎఫెక్టివ్ అంటున్నానంటే, ఇది పదునైన వాక్యాలు ఈ రెండు. అది చాలా, దాని ప్రభావం చాలా ఉంది ఓటర్లలో. అది ఎలా తెలిసిందంటే ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలిసింది. ఉదాహరణకి కాంగ్రెస్ ఉమెన్ అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, న్యూయార్క్ కాంగ్రెస్ ఉమెన్, తనకు ఓటు వేసిన వాళ్ళని, అదే సమయంలో ట్రంప్కు ఓటు వేసిన వాళ్ళని మీ ఆలోచన విధానం ఏంటో చెప్పండి, అది మేమిద్దరం డయామెట్రికలీ ఆపోజిట్, అసలు మీరు నాకు అతనికి ఓటు వేశారంటే నాకు తెలియాలి మీరు ఎందుకు అలా చేశారనేది. తనకు వచ్చిన ఫీడ్బ్యాక్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు మా కోసం పోరాడతావు, అలాగే ట్రంప్ కూడా మా కోసం పోరాడతాడు అని వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ని స్పెసిఫిక్గా రెఫర్ చేస్తూ అందులో చివరి వాక్యాలు కూడా చెప్పారు. అది కమలా ఈజ్ ఫర్ దే దెమ్ అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళ కోసం తను ఫైట్ చేస్తుంది, నా కోసం కాదు అని వీళ్ళ భావన. చూడండి, లెస్ దెన్ 1% ఆఫ్ ద పాపులేషన్ ట్రాన్స్జెండర్. కానీ ఒక యావరేజ్ అమెరికన్ని తీసుకుంటే 21%, 22% ట్రాన్స్జెండర్ ఉన్నారు. వాళ్ళ కోసం కమల ఫైట్ చేస్తుంది, నా కోసం కాదు అని వాళ్ళ భావన. ఇక్కడ నేను అనుకున్నది, అరే ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ యాడ్. అది చూశాను నేను ఫుట్బాల్ గేమ్స్ మధ్యలో ఎప్పుడు చూశాను. దెన్ ఐ ఆల్సో థాట్ లైక్ Kamala Harris campaign is not doing enough to counter that one. So I mean, my fear turned out to be right, and there was a complete malpractice on her behalf. On top of that, ఈ అడ్వర్టైజ్మెంట్లో కొన్ని విజువల్ ఇమేజెస్ ఉన్నాయి. ఆ మాటల పదును పక్కన పెడితే ఆ విజువల్ ఇమేజెస్ కూడా ఐ డోంట్ థింక్ దే గేవ్ ఎ గుడ్ ఫీలింగ్ ఫర్ పీపుల్. సో ఆ విజువల్ ఇమేజెస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే ఆ విజువల్ ఇమేజెస్. దే వర్ సో, I mean, this whole ad is so devastating for Kamala Harris. Again, central theme is fear about transgender people. Okay, ఇక్కడ జడ్జ్మెంట్ అనేది పక్కన పెట్టి మీరు పాలిటిక్స్లో ఉండంటే, ఇఫ్ యూ do not anticipate how people are going to react to certain advertisements, it's political malpractice. That is exactly what Kamala Harris campaign has done. Well, they paid a price and we are paying a price for their incompetence. ఈ స్క్రీన్ స్నాప్షాట్ ఏంటంటే, ఈ ట్రాన్స్ ఇష్యూ అనేది వెరీ పర్సనల్ ఫర్ మస్క్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ పర్సనల్ ఫర్ వివియన్. వాళ్ళిద్దరి కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ వల్లనే హీ వాజ్ బ్రోకెన్ అని కొంత మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. అందుకని అంత ఇర్రాటిక్గా ప్రవర్తిస్తాడు. మొదటి నుంచి అలాగే ఉన్నాడేమో నాకు తెలియదు, బట్ హీ ఆల్సో ఈజ్ ఏ డ్రగ్ అబ్యూజర్. కెటమిన్ బాగా వాడతాడు అతను. సో
I empathize with him. I empathize a whole lot with his daughter, Vivian. The human, there is a human drama here. How could you not empathize with either one of them? So, stepping back all aside, ఇది మస్క్కి అమెరికా దేశం ఒక థెరపీ అయింది. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం విత్. బాబు, నీ పర్సనల్ ఇష్యూస్ అన్నీ నువ్వు సాల్వ్ చేసుకో, తీసుకొచ్చి నీకు $300 బిలియన్ నెట్వర్త్ ఉంది కదా అని చెప్పి మా మీద రుద్దబాకు. నీకున్న ఇవన్నీ భయాలు ఇవన్నీ తీసుకొచ్చి దేశం నాశనం చేయబాకురా బాబు అని నేను అనుకుంటాను. సో మస్క్కి సంబంధించింది అక్కడితో ఆపుదాం. నేను ఇంకా అతని గురించి, అతని మిగతా ప్రవర్తన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. ఇంకా ముందు వీడియోల్లో కూడా వస్తుంది. ఈ ఉదాహరణకి నవంబర్ 5వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చాలా పిచ్చి పనులు చేశాడు. జెలెన్స్కీ గురించి కానీ, లేకపోతే నిన్న మొన్న అలెగ్జాండర్ విండ్మెన్ని తిడతాం కానీ, ఇలాంటివి చాలా చేశాడు. వాటన్నిటికీ ఈ వీడియోలో టైం లేదు, ఇంకోసారి మాట్లాడదాం. కానీ ఈ ట్రాన్స్ ఇష్యూకి సంబంధించింది కొన్ని ముగింపు వాక్యాల తర్వాత ఈ వీడియో ముగిస్తాను. పెస్కీ మస్క్ పేరుతో ట్రాన్స్జెండర్ ఇష్యూ అనేది ఈ ఎన్నికలలో ఎంత డిఫరెన్స్ మేకర్ అనేది ఫోకస్తో, దాని వెనకాల జరిగిన మిస్ఇన్ఫర్మేషన్ ఫోకస్తో చేసిన వీడియో ఇది. ఆ ట్రాన్స్జెండర్ ఇష్యూ గురించిన 4 వాక్యాలు చెప్పి ముగిస్తాను. మొదటిగా, ఈజ్ దాట్ ఎ బిగ్ హ్యూజ్ ఇష్యూ? ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ఇష్యూ ఇఫ్ యు ఆర్ ద ఫ్యామిలీ డీలింగ్ విత్ దట్. ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్ విత్ సమ్ జెండర్ డిస్ఫోరియా మీ కిడ్కి ఉండుంటే, it is an issue for you, and for that kid is also an issue. Anybody who's in that circle, it is an issue. నేషన్ వైడ్ పాలసీగా ఒక చిన్న సిద్ధాంతం, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటే వాళ్ళకి, వాళ్ళ డాక్టర్లకి వదిలేయండి ఆ విషయం. మనం వెళ్ళి దాని గురించి అరే పాలసీలు చేయటం కాదు, భయపడి పరిగెట్టుకుపోయి ఒక డెమగాకి ఓట్ చేయటం కాదు. ట్రాన్స్జెండర్ ఇష్యూ అనేది ఆ ఫ్యామిలీస్, పడుతున్న ఫ్యామిలీస్కి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినప్పటికీ, నేషన్ వైడ్ కాన్వర్జేషన్కి వచ్చేసరికి అసలు ట్రాన్స్జెండర్ ఇష్యూ కాదని ఎందుకు చెప్తున్నాను అంటే, మీ కుమార్తె హై స్కూల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఎవడో కుర్రవాడు తన సెక్స్ మార్పిడి చేసుకుని మీ కుమార్తె పార్టిసిపేట్ చేసే స్పోర్ట్స్లోనే పార్టిసిపేట్ చేసి పథకాలన్నీ గెలిచిపోయే అవకాశాలు చాలా 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 తక్కువ అండి. కానీ అదే కుమార్తెను ఎవడన్నా రేప్ చేస్తే, ఆవిడ అతడి గాడి శిశువుతో గర్భవతి అయితే, ఆవిడ గర్భాన్ని తీయించుకునే అవకాశం లేకపోవడం అనేది పాలసీ లెవెల్, నేషన్ వైడ్ పాలసీ లెవెల్లో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రెట్లు, వేల రెట్లు, కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉన్నాయి దానికంటే. అది ముఖ్యమైన ప్రాబ్లం నేషన్ వైడ్. కానీ భయం, ఆ భయంతోనే, ట్రాన్స్జెండర్ అంటే ఉన్న భయంతోనే ఇలా ఓటు చేశారు. క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు చూస్తున్న డేటా ప్రకారం. చూపించాను కదా ఆ యాడ్, మోస్ట్ ఎఫెక్టివ్ యాడ్ అని ట్రంప్ చేసింది. అలనాడు విలీ హార్టన్ యాడ్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ రేసిజం ఎలా ఎక్స్ప్లాయిట్ చేయగలిగాడో, మొన్న ట్రంప్ ఈ ట్రాన్స్ఫోబియాని ఎక్స్ప్లాయిట్ చేయగలిగాడు. హే, రాజకీయాల వరకు వస్తే ఇట్ ఈస్ ఏ ఫెయిర్ గేమ్. సో యూ కెన్ సీ హౌ దట్ యాడ్ రెజనేటెడ్ విత్ పీపుల్. మీరు దేశంలో ఉన్నది 21% ట్రాన్స్ జనాలు, వాళ్ళ వల్ల నాకు ప్రమాదం వస్తుంది అనుకుంటే మీరు అలాగే బిహేవ్ చేసి ఉండేవారేమో. కానీ ఆ మిస్ఇన్ఫర్మేషన్కి నేను పడలే. అంటే అది మిస్ఇన్ఫర్మేషన్ కాదు 21% అనేది, ఆ వచ్చే వార్తలను బట్టి వాళ్ళు ఊహించుకున్నది అది అంత పెద్ద ప్రమాదమా అని ఊహించుకున్నారు. గోరంతలు కొండంతలు చేయటం అంటే ఇది. ఆర్ దే ట్రాన్స్? ఐ డోంట్ నో, బట్ దెర్ ఈజ్ సర్టన్ డెఫిషియన్సీ అనే కంటే దెర్ ఈజ్ సంథింగ్ డిఫరెన్స్ అబౌట్ దేర్ ఫిజియాలజీ. అందుకనే దాన్ని మెడికల్ ప్రొఫెషనల్కి వదిలేయటం అనేది. యా, పీపుల్ ఆర్ నాట్ లైక్
జస్ట్ 2 జెండర్స్. ఏదో పుట్టుకలో ఏదో తేడా ఉంటే థింగ్స్ కెన్ హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్ అనుకుంటాను. ఇట్స్ బై బర్త్ సర్టన్ థింగ్స్ డూ హ్యాపెన్. దాన్ని పొలిటికల్ ఇష్యూస్‌గా చేసుకొని ఆడుకున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో. ఇలా ముందు పోను ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. కానీ 2 పార్టీలు ఉన్నప్పుడు అందులో ఒక పార్టీ వాళ్ళు అది సరిగ్గా యాంటిసిపేట్ చేసి దానికి సమాధానం చెప్పలేకపోతే యూ గెట్ వాట్ యూ డిజర్వ్ ఇన్ ద ఎలక్షన్. ఇప్పుడు నెక్స్ట్ 4 years యాజ్ ఐ కీప్ సేయింగ్ ట్రంప్ పాలన పరమ దారుణంగా ఉంటుంది. అతని పాలసీల వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే దానికంటే ముఖ్యంగా మొత్తానికి గవర్నమెంట్ ఈ బ్యూరోక్రసీని మొత్తం కరప్ట్ చేసి పారేస్తాడు. ఇప్పుడు ఈ వీడియోకు ముగించే ముందు ఒక్క ఉదాహరణ, కాష్ పటేల్‌ని FBI డైరెక్టర్‌గా నియమించాడు. అలాగే హెగ్సెత్‌ని డిఫెన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా నామినేట్ చేశాడు. అతగాడికి మీద ఒక రేప్ ఆరోపణ ఉంది. క్రెడిబుల్ రేప్ ఆరోపణ, పోలీస్ రిపోర్ట్ ఉంది. అతని అమ్మే అతనిని స్త్రీలను అబ్యూస్ చేస్తాడని ఈమెయిల్ ద్వారా చాలా స్ట్రాంగ్‌గా ఈమెయిల్ ద్వారా అక్యూజ్ చేయడం జరిగింది. సొంత అమ్మ. అలాంటి వాడిని డిఫెన్స్ సెక్రటరీ చేశాడు. ఈ కాష్ పటేల్ వీడొక కాన్స్పిరసీ సిద్ధాంతాలకి చెందినవాడు. బహుశా మీరు ఇండియన్ మీడియాలో చూస్తారు, ఒక భారత సంతతికి చెందిన వాడిని FBI డైరెక్టర్‌గా నామినేట్ చేశాడు అని. హీ ఈజ్ ఎ కరప్ట్ సన్ ఆఫ్ ఎ గన్. వాడిని తీసుకెళ్ళి FBI డైరెక్టర్‌గా చేశాడు. మ్యాట్ గేట్స్, థ్యాంక్ గుడ్నెస్ హీ ఈజ్ నాట్ ద అటార్నీ జనరల్. ఇలాంటి మొత్తం ఫెడరల్ గవర్నమెంట్‌ని, బ్యూరోక్రసీని నామరూపాలు లేకుండా చేస్తాడు 4 సంవత్సరాల్లో. ఎంత డ్యామేజ్ అవుతుందన్నది మీరే చూస్తారు. స్టే విత్ మీ. We need each other.